ఏందా ఇది? ఇంకెన్ని ముక్కలు చేస్తారు మా నెల్లూరుని? లాస్ట్ గవర్నమెంట్ చూస్తే సూళ్ళూరుపేటని, గూడూరుని, నాయుడుపేటని తీసుకోపోయి తిరుపతిలో కలిపేశారు. ఈ గవర్నమెంట్ ఏదైనా కలపద్దని నేను అనుకుంటే ఇది కూడా ఇప్పుడు సోమశేల డ్యామ్ని, మా పెంచలకోన కూడా తీసుకోపోయి తిరుపతిలో కలిపేస్తున్నారు. ఇంకెందుకు? అసలు నెల్లూరునే లేకుండా తీసుకెళ్లి మొత్తం తిరుపతిలో కలిపేయండి. మొత్తం తిరుపతి డిస్టిక్కే చేసేయండి. అసలు నెల్లూరు డిస్టిక్ అవసరం లేదు మనకి. మన తెలుగు వాళ్ళకి సపరేట్ స్టేట్ రావడానికి కారణం మా నెల్లూరు వాసి అయిన శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? మీ రాజకీయ స్వార్థం కోసం మన నెల్లూరు జిల్లాని ముక్కలు చేసుకుంటూ ఎవరి పార్టీకి వాళ్ళు సపరేట్గా పంచుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? లాస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్లో సిబిఎన్ గారు, లోకేష్ గారు మా గూడూరుని తిరిగి మాకు నెల్లూరు డిస్టిక్లో కలుపుతామని చెప్పి మాట ఇచ్చారు. ప్యూర్ రాజకీయం కోసమే ఈ జిల్లా విభజన అనేది చేశారు. ఇది అశాస్త్రీయంగా జరిగింది. ఇక్కడనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా బాబు గారితో చర్చిస్తాం. నెల్లూరులో చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడే ఈ యొక్క గూడూరు నెల్లూరు జిల్లాలో ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా మన ప్రభుత్వం వస్తానే గూడూరుని నెల్లూరు జిల్లాలో చేర్చే బాధ్యత మాది. అది కలపడం పక్కన పెట్టి ఇప్పుడు ఉన్న మా పెంచలకోన, సోమశేల డ్యామ్ కూడా తీసుకెళ్లి తిరుపతిలో కలుపుతున్నారు. అసలు మా నెల్లూరు వైభవం గురించి మీకు ఏం తెలుసండి? రాకెట్ లాంచ్ అంటే నెల్లూరు, బర్డ్ ఫెస్టివల్ అంటే నెల్లూరు, రొట్టెల పండుగ అంటే నెల్లూరు, మైకా అంటే నెల్లూరు, రైస్ అంటే నెల్లూరు, బీచ్ అంటే నెల్లూరు, ఇంకా కాదుకూడదంటే ఇంకా కృష్ణాపట్నం పోర్ట్ అంటే నెల్లూరు. ఇటువంటి ఇన్ని వైభోగాలు ఉన్న మా నెల్లూరుని ముక్కలు చేస్తున్నారండి. అది ఎంత బాధగా ఉంటుంది? సిబిఎన్ గారు ఒక్కసారి ఆలోచించండి. మన సొంత గడ్డని ఎవరైనా ముక్కలుగా చేస్తుంటే ఎంత బాధగా ఉంటుందో. దయచేసి మా గూడూరుని, మా నెల్లూరు డిస్టిక్లో కలిపేయండి. ప్రతి నెల్లూరుడికి చెప్తున్నా, ఈ వీడియోని షేర్ చేయండి, వైరల్ చేయండి. మనం కలిసి పోరాడదాం. మన నెల్లూరుని మనం కాపాడుకుందాం.